10 ఏళ్ల మోదీ పాలనలో ధనవంతులే బాగుపడ్డారన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అదుపు చేయడంలో మోదీ సర్కార్ విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని చెప్పారు. బీజేపీ తెచ్చిన సంక్షేమ పథకాలతో ప్రజలకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ ఉంటుందన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ సంపదను బీఆర్ఎస్ సర్కార్ ధనవంతులకు దోచిపెట్టిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 5 గ్యారంటీలను తెలంగాణలో విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్నారు. ఒడిశా, డామన్ అండ్ డయ్యూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాహుల్. కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. మోదీ పాలనలో కొంతమంది వ్యాపారులే బాగుపడ్డారన్నారు రాహుల్ గాంధీ. बीजेपी और बीआरएस एक हैं और अगर विपक्ष का कोई काम कर रहा है तो कांग्रेस पार्टी कर रही है, जिसने तेलंगाना की गरीब जनता को डायरेक्ट सीधा बैंक अकाउंट में पैसा दिया। उन्होंने बीआरएस के नेता ने पूरा का पूरा फायदा चुने हुए लोगों को किया। जितना पैसा बीआरएस ने तेलंगाना के अमीर लोगों को दिया, उतना पैसा कांग्रेस पार्टी तेलंगाना के गरीब लोगों को देने जा रही है। కరువు సాయం కోసం రోడ్డెక్కారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, కాంగ్రెస్ ఎంపీ రణదీప్ సుర్జేవాతో కలిసి ప్లకార్డులు, నీటి చెంబులతో నిరసన తెలిపారు. కొన్ని రోజులుగా బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. మోదీ సర్కార్ వెంటనే కరువు సాయం అందించాలని డిమాండ్ చేశారు. ಕರ್ನಾಟಕದ ರೈತರಿಗೆ ಅನ್ಯಾಯ ಮಾಡುತ್ತಿರುವ ಬಿಜೆಪಿಗೆ 20% ರೈತರಿಗೆ. మోదీ పాలనలో ధనికులు, పేదల మధ్య అంతరం పెరిగిందన్నారు సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్. టెక్నాలజీ అందరికీ సమానంగా అందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. ఉత్తరప్రదేశ్ లో ఇండియా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు అఖిలేష్. అమెరికా లాంటి దేశాలు సైతం పేదలకు ఉచితంగా ల్యాప్టాప్లు అందిస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు పేదల జీవితాలను బాగు చేసేలా ఉండాలన్నారు. యూపీలో కూటమి అధికారంలోకి వస్తే ఫ్రీగా ల్యాప్టాప్, डाटा అందిస్తామన్నారు అఖిలేష్ యాదవ్. कि हमारे लोगों की जो जरूरत है उसके लिए अगर हमें जिस तरीके से संपन्न लोग बाजार से पौष्टिक आटा खरीद करके अपने घर परिवार के लोगों का स्वास्थ्य बेहतर रखते हैं, वही पौष्टिक आटा के साथ साथ डाटा फ्री दिलाने का काम भी हम लोग करेंगे। बीजेपी ने नकल करके जो हमारा इतना बड़ा लैपटॉप था उसको इतना छोटा कर दिया, कुछ फोन दे दिया, स्मार्टफोन, और इतना घटिया दिया है कि चलाते रहो तो चलता ही नहीं है। ఇక ఇండియా కూటమిపై బీజేపీ లీడర్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. మోదీ గ్యాంగ్ ఎన్ని కుట్రలు చేసినా కూటమి విజయాన్ని ఆపలేరన్నారు హస్తం లీడర్లు.